అలాగే మనకి ఏపీకి కిరీటంలాగా టాప్లో ఉండేదేంటి శ్రీకాకుళం. మరి శ్రీకాకుళంలో ఇదివరకు సైలెంట్గా ఉండేది, ఇప్పుడు సౌండ్ పెంచారు. కొత్త న్యూ ఎనర్జీ ఫామ్ అయింది, యంగ్ టీమ్ ఫామ్ అయ్యి విశేషంగా సేవ చేస్తున్నారు. దానికి ప్రతి విభాగంలో ముందుకుంటూ శివ గారు అక్కడ టీమ్స్ నడిపిస్తున్నారు. వారి యొక్క టీమ్స్ యొక్క వివరాలను తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మాది శ్రీకాకుళం, నా పేరు శివ, మా ఊరు బుడగట్లపాలెం. మరి 2016లో నేను ఈ ధ్యానంలోకి రావడం, వచ్చిన 6 మాసాల్లో అన్ని కష్టాల నుంచి బయటపడడం, మా గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు 8 పిరమిడ్లు కట్టుకోవడం, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా అంతా కూడా అద్భుతంగా మేము 2016లో 30 మంది వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు 300 మంది దాటి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారంటే ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా స్కూళ్ళు, హాస్పిటళ్ళు, దేవాలయాలు అన్నీ కూడా ప్రతి దగ్గర కనీసం చాలా సెంటర్లు ఉన్నాయి. చాలామంది మాస్టర్లు తయారయ్యారు. మరి ప్రత్యేకించి శాఖాహార ర్యాలీలు అయితే గత 4 ఏళ్ళ నుంచి మెగా శాఖాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మొన్ననే మన శివగారి ఆధ్వర్యంలో కూడా ఒక ఏప్రిల్లో అద్భుతమైన ఇంటర్నేషనల్ శాఖాహార ర్యాలీ చేశాము. దానికి బాగా అందరూ రెస్పాండ్ అయ్యారు. చాలా అద్భుతంగా శ్రీకాకుళం జిల్లా ముందులో ఉంది. మరి అదేవిధంగా మాస్టర్స్ అందరూ కూడా నాకు చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. మొన్న ఒకసారి శాఖాహార ర్యాలీలో మాకు ఒక ప్రచార రథం కావాలని ఒక మాట అన్నాం. వెంటనే విజయభాస్కర్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు, అలాగే నల్లబెల్లి భాస్కర్ రెడ్డి గారు, చాలామంది మిత్రులు ఆ యొక్క ప్రచార రథంకి సరిపోయినట్టు డబ్బులు ఇచ్చారు. అది వెంటనే కొని ఇప్పుడు ఒక 40 గ్రామాలు, 3 నెలల 40 గ్రామాలు, మేము మత్స్యకార గ్రామాలన్నీ కూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మరి గొప్ప మాస్టర్లు తయారయ్యారు. శివగారు అన్నట్టు అద్భుతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పత్రిసారి అడుగుజాడల్లో నాకైతే శ్రీకాకుళం జిల్లా సేవాదళ కన్వీనర్ ఇచ్చారు. తర్వాత పిఎంసి అంబాసిడర్, పిఎంసి జిల్లా ఇన్ఛార్జ్, అలాగే సార్ ఏది ఇస్తే అది చక్కగా తూచా తప్పకుండా చేస్తూ అందరితో కలిపి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ శివాజీ గారు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ నా నమస్కారాలు. ఇంత గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ ట్రస్ట్ వారికి మరీ ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలకు వస్తున్నాం. ప్రతి సంవత్సరము ఎంతో ఉన్నతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అయితే ఎక్కడ లోపాన్ని చూపించడానికి వీలైనటువంటి విధంగా కార్యక్రమాలంతా నిర్వహించడం జరిగింది. ఇక మా పేరు చెప్పండి, నా పేరు శివరామకృష్ణ, శ్రీకాకుళం రూరల్ మండలం. మా గ్రామంలో 2018 పత్రిజీ గారితో మాకు పరిచయం జరిగింది. ప్రతిరోజు మా గ్రామంలో ఉదయం సాయంత్రం కూడా ధ్యానం చేయిస్తాము. సుమారు ఒక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ధ్యానం అనేది ఉన్నతంగా వెళ్తుంది. మా అదృష్టం ఏంటంటే పత్రిజీ గారు వేసినటువంటి విత్తనాలు శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ బ్రహ్మాండంగా మేము ఎక్కడికి వెళ్ళినా మా గ్రామానికి ఆ రోజుల్లో పత్రిజీ గారు వచ్చారని చెప్పడంతో మేము ఉత్సాహంగా మేము చేయడం జరుగుతున్నది. అలాగే పిఎస్ఎం కార్యక్రమాల్లో నందప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ నందప్రసాద్ గారు లేని లోటుని శివగారు పూరించడానికి సిద్ధంగా వచ్చారు. ఆయన అలాగే బాలాజీ గారు, గొప్ప గొప్ప టీంలన్నీ మా గ్రామంలో ఉన్నాయి, మా జిల్లాలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు కూడా ముందుకు వెళతాము. సార్ చెప్పినట్టు ఈరోజు హై స్కూల్స్లో చెప్తున్నాము, తర్వాత హాస్పిటల్లో చెప్తున్నాము. అన్నిటి గొప్పగా అంటే నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జైలు, సెంట్రల్ జైలుకి వెళ్ళి ఖైదీలకు కూడా క్లాసులు నేను చెప్తున్నాను. అది మన అదృష్టం. అది ఈ సంస్థకే చెల్లింది, ఇంకెవరికి చెల్లలేదు. రాబోయే రోజుల్లో కూడా పత్రిజీ గారి ఆశయాలకి అనుగుణంగా మేము పనిచేస్తామని మాటిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు పిఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అద్భుతం. థ్యాంక్ యూ సార్. సందీప్ మేడం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్నటువంటి అందరి ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. నా పేరు సంధ్య, శ్రీకాకుళం నర్సనపేట అనే చిన్న టౌన్ నుంచి వచ్చాను. ఇక్కడ మాకు పత్రిజీ గారు ఫాలోవర్ మా జిల్లా నుంచి ఫస్ట్ నందప్రసాద్ సారు. ఆ సార్కి మేమైతే ఎవరమో కలవలేదు, మాకు తెలియదు కూడా. తర్వాత వీడియో రూపంలో అతన్ని చూసుకున్నాం అంతే. కానీ అతన్ని కలవలేదనే లోటు శివగారి ద్వారా మా అందరికీ తీరిపోయిందండి. అంత అద్భుతంగా మా జిల్లాని ముందుకు నడిపిస్తున్నారు. జిల్లా మొత్తం, శ్రీకాకుళం జిల్లా మొత్తం ధ్యానమయం చేయాలి అనేది శివగారి సంకల్పం.
మాకు కూడా మేమున్నటువంటి ఆ చిన్న చిన్న మండలాలు ఇక్కడ అందరం కూడా ఒక్కొక్క మండలం నుంచి మ్యాక్సిమం ఒక్కొక్కరు ఉన్నామండి. అన్ని మండలాల నుంచి అందరం కూడా మాకు తగినట్టుగా మేము కూడా సంకల్పాలు పెట్టుకొని మా ఏరియాలో మేము ధ్యానం చేయాలి అనే విధంగా మేము కూడా ధ్యానాలు స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మేమంతా కూడా కలవడం జరిగింది. ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు అయితే అందరం టీం వర్క్ చేయడం ద్వారా అద్భుతంగా ముందుకి సాగుతూ ఉన్నాయండి. లాస్ట్ టైము మనకి శాకాహార ర్యాలీ మా శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్లో జరిగింది. అప్పుడు మేమంతా వెళ్ళడం జరిగింది. అక్కడ శివగారు విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రచార రథం కావాలని అడిగారు. వెంటనే ₹1,00,000 స్పాన్సర్ చేశారండి విజయభాస్కర్ రెడ్డి గారు. మా జిల్లా తరపున విజయభాస్కర్ రెడ్డి గారికి అనంతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకు అంటే సార్తో పాటు చాలామంది మాస్టర్స్ పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చారు. వాటన్నింటితో మాకు రథం అనేది వచ్చేసింది. ఆ రథం వచ్చిన తర్వాత ప్రచారం అనేది చాలా ముమ్మరంగా చాలా ఫాస్ట్గా జరుగుతూ వస్తుందండి. ఎంతో అద్భుతంగా ఇదంతా కూడా నిజంగా శివగారు ఆ యొక్క రథం అడగడం ద్వారా వాళ్ళు స్పాన్సర్ చేయడం ద్వారా ఇదంతా చాలా అద్భుతంగా జరుగుతూ వస్తుంది. అయితే మేము ఎప్పుడైనా సరే ఒక టీంని నడిపించే వ్యక్తి సరైన క్వాలిటీస్తో ఉండి నడిపిస్తేనే ఖచ్చితంగా ముందుకి అద్భుతంగా సాగుతామండి. మాలో ఎవరం ట్రాక్ తప్పిపోయినా ట్రాక్లోకి అద్భుతంగా తీసుకొస్తారు శివగారు. కామెడీగా సరదాగా మళ్ళీ ట్రాక్లో పెడతారు మా అందరినీ కూడా. అయితే ఇంత బాగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఈ ప్రచార రథం వచ్చింది కదా, ఈ ప్రచార రథం ఒకసారి జీకే సారు నడిపి వాటికి వాయు అని పేరు పెట్టారు. అది ఎందుకు పెట్టారో మాకెవ్వరికి ఇప్పటికీ తెలీదు. అంతే వాయువేగంతో మాకైతే ప్రచారం జరుగుతూ వస్తుంది. అంతకుముందు ఎవరి ఏరియాల్లో వాళ్ళే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే నిగూఢంగా చేసుకునే వాళ్ళం ధ్యానాలు. అందరం కలిసాము. ఎక్కడెక్కడ ఎంత అద్భుతమైన మాస్టర్స్ ఉన్నామో మా జిల్లాలో అందరము కూడా కలిసాము. చక్కగా అన్ని గ్రామాలకి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. గుడి బడి అని లేకుండా టెంపుల్స్కి వెళ్తున్నాము, స్కూల్స్కి వెళ్తున్నాము. స్కూల్ కాంప్లెక్స్కి వెళ్ళి టీచర్స్కి కూడా ధ్యాన పరిచయం చేస్తూ చాలా అద్భుతంగా వస్తున్నామండి. ఇంత అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్రరావు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నర్సన్పేట. మేము కూడా మన శివసార ఆధ్వర్యంలో గత ధ్యాన దసరా నవరాత్రులను 9 రోజులు కొత్త వాళ్ళకి ధ్యాన పరిచయం చేశాం. అలాగే శివగారి సంకల్పం మేరకు ఏదైతే మా శ్రీకాకుళంలో చాలా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి అవన్నీ కూడా శాకాహార ప్రచారం చేయాలని వారి సంకల్పంతో ఈ ప్రచార రథంలో ప్రతి శనివారం ఆదివారము మేము వృత్తిరీత్యా బ్యాంకులో పనిచేస్తున్నాను. సో ఖాళీ సమయంలో ప్రతి శనివారం ఆదివారం కూడా వాళ్ళ హెల్ప్తో ఒక టీమ్గా ఏర్పడి ఈ మత్స్యకార గ్రామాల ప్రతి విలేజ్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ శాకాహార ప్రచారం అనేది చేస్తున్నాము. అలాగే మన నర్సన్పేట సరౌండింగ్స్లో ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి శని ఆదివారం కూడాను ఈ ధ్యాన ప్రచారము నిర్వహిస్తున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ కడతాల్ ట్రస్టీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒకసారి శ్రీకాకుళం జిల్లా మాస్టర్స్ అందరూ గట్టి క్లాప్స్ కొడదాం. శ్రీకాకుళంలో ఈ ఇయర్ ఏప్రిల్లో భారీ ర్యాలీ జరిగింది. అంతకుముందు వరకు ఒక లెవెల్లో ఉంటే ఆ ర్యాలీ అయిన తర్వాత టీమ్స్ మంచిగా యాక్టివేట్ అవ్వడము, 10 times స్పీడ్గా ప్రచారం జరగడం, విశేష కార్యక్రమాలతో ఈ కడతాల్ కార్యక్రమాలు కూడా విశేషంగా ముందుండి ఇదివరకు జరిగే మూమెంట్ కన్నా 10 times స్పీడప్ అయ్యి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేశారు. ఈ టీమ్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు బాలాజీ గారు, ఆయన కూడా అద్భుతంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సత్యం గారు ఒక్క నిమిషం. శ్రీ గురుభ్యో నమః. మన అందరికీ గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ గారికి, ఆయన సతీమణి గారికి మా అందరి తరపున పాదాభివందనాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన గురువుగారి లక్ష్యం ఏంటి? ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ రావాలి. పిరమిడ్లో ధ్యానం చేస్తే ఆ ఊరంతా డెవలప్మెంట్ అవుద్ది అనేసి ఆయన లక్ష్యం. అలాగే మా ఊర్లో కూడా ఒక పిరమిడ్ కడదామనేసి గురువుగారి లక్ష్యంతో నేను ఏకీభవించి కడదామనే ఉద్దేశం ఉంది. కానీ కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం నా తక్కువ. నేను సామాన్య రైతుని.
నా కెపాసిటీ ఒక 2 లక్షల వరకు పెట్టగలరు. తరువాత కమిటీ తరపున మన శివ గారు ఎక్కడ ధ్యాన మందిరం కట్టినా 50,000 రూపాయలు ఇస్తారు కమిటీ తరపున అనేసి అన్నారు. అందువల్ల మన ఏంటంటే కైలాసపురి కడతాల్ ట్రస్ట్ తరపున కొంచెం రాయితీ, ఎందుకంటే నాలాగే అందరూ కట్టడానికి రెడీగా ఉన్నారు పిరమిడ్లు, అందువల్ల రాయితీ కొంచెం ఇస్తే అందరూ కూడా కట్టి అందరూ ధ్యానులు అవుతారని. అందువల్ల జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, ఓకే ఫ్రెండ్స్, జై శ్రీకాకుళం మాస్టర్స్ శాకాహార జగత్. గట్టి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ 50,000 పీపీజీ అనమాట. శోభా మేడం గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, పీపీజీ తరపున ఎక్కడ పిరమిడ్ కట్టినా 50,000 ఇస్తారనమాట. నేను కాదనమాట, అందులో నేను ఒక ట్రస్టీని. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, పిఎంసి వాళ్ళందరికీ కూడా, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అద్భుతమైన వసతులు, అద్భుతమైన ఆహారం పెట్టారు. థ్యాంక్ యూ శివ గారు. ఓకే ఫ్రెండ్స్, శ్రీకాకుళం మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అద్భుతమైన టీమ్స్ ఫామ్ అయ్యి ప్రతి జిల్లాలో విశేష సేవలు చేస్తున్న గ్రాండ్ మాస్టర్స్కి ఆ జిల్లా ప్రెసిడెంట్స్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అందరికీ ఒకసారి ఓవేసుకుందామా? ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, కృష్ణా జిల్లా మాస్టర్స్కి, గుంటూరు జిల్లా మాస్టర్స్కి, వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్కి, శ్రీకాకుళం జిల్లా మాస్టర్స్కి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.